నరసరావుపేట స్థానిక ఎంప్లాయీ కాలనీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల తరఫున ఎన్నికలకు మహిళలు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున సోదరి రాణి రుద్రమదేవి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్యలు నరసరావుపేట పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. నరసరావుపేట ప్రజలు వీరికి స్వాగతం పలికారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ప్రాంతానికి ఎన్నో విధాలుగా సాయం చేశారు. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వాటర్ ప్రాజెక్ట్. వరకపూడిశాలి ప్రాజెక్ట్ ద్వారా 1.5 ఎకరాలకి సాగునీరుతో పాటు 2.5 లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ని ఆయన లాస్ట్ 3 టర్మ్స్గా చేయలేకపోయినా ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్తో అందరితో మాట్లాడి పర్మిషన్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. అట్లానే వాటర్కి సంబంధించి చాలా గ్రామాల్లో ట్యాంకులు కట్టించడంతో పాటు చెరువులు తవ్విపించడము, జలయజ్ఞం కింద పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చే విధంగా నిధులు సమకూర్చటము, ఇలా చాలా పనులు వాటర్ కోసం చేశారు. అలానే మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయడానికి ఈ పల్నాటి ప్రాంతంలో మంచి హాస్పిటల్స్ కానీ మంచివి లేనందువలన ఆయన గవర్నమెంట్ ప్రజలకి పబ్లిక్కి లేనందువలన ఆయన ఆల్మోస్ట్ 500 crores వెచ్చించి ఒక మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ తేవటం జరిగింది. అట్లనే 4 KVs కేంద్రీయ విద్యాలయాలు ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి 4 ఎక్కడా ఉండవు. అట్లాంటిది ఆయన కేంద్రంతో మాట్లాడి ఎక్కడైతే ఇవ్వలేకపోయారో వాటన్నిటినీ నర్సరావుపేట కాన్స్టిట్యుయెన్సీకి ఇవ్వటం జరిగింది. అలానే 5,000 కోట్లతో ఆల్మోస్ట్ హైవేస్ డెవలప్ చేయటం జరిగింది. ఇలా అన్ని విధాలుగా రైతుకు కానీ, అన్ని విధాలుగా పట్టణ ప్రజలకు కానీ, లేకపోతే పూర్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడ నిష్పక్షపాతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి ఈ 5 సంవత్సరాలుగా పల్నాడుని చాలా అభివృద్ధి చేశారు. అది అందరూ గమనించారు. అందరు ప్రజలకి మేము ఈరోజు నర్సరావుపేట టౌన్లో తిరిగి అపార్ట్మెంట్స్లో చెప్పటం జరిగింది. వారంతా కూడా విని చాలామందికి తెలిసింది ఈ అభివృద్ధి గురించి. వారు కూడా ఈ అభివృద్ధిలో చాలామందికి అర్థం చేసుకొని తప్పకుండా వారి ఓటు ఈసారి తప్పకుండా టీడీపీ సైకిల్ గుర్తుకే వేసి గెలిపిస్తామని చెప్పారు. రోజు నర్సరావుపేట పట్టణంలో టీడీపీ అలాగే జనసేన అలాగే మన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు నేను అరవింద్ బాబు గారి కుమార్తెను, అలాగే ఎంపీ గారి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సిస్టర్ రుద్రమదేవి గారు కూడా మేము పర్యటించడం జరుగుతుంది. లింగంకుంట పంచాయతీ పరిధిలో ఉన్న 11వ వార్డులో బ్యాంకు కాలనీలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ జనాల సమస్యలు తెలుసుకొని వాళ్ళలో మమేకమై ఒక మహాశక్తి టీంతోని అలాగే వీర మహిళల టీంతోని చాలా జోరుగా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో మేము కనుక్కున్న వాళ్ళ సమస్యలు కనుక్కున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు మాకు వెల్లడించారు. అందులో ముఖ్యంగా కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, అలాగే ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కొంతమందికి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అలాగే రోడ్లు కూడా చాలా వీధుల్లో సరిగ్గా వేయలేని పరిస్థితి. అనేక మార్లు మన ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారు చాలా సార్లు వెల్లడించారు, మేము లింగంగుంట పంచాయతీని చాలా డెవలప్ చేశాము, చాలా మందికి ఇళ్ళు ఇచ్చాము, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కల్పించాము, రోడ్లు వేసామని చాలా అనేక మార్లు మన ప్రచారంలో కానీ అలాగే మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ అవాస్తవాలని తేలాయి. ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కానీ మాకే డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ కూడా జరిగింది కూడా కొన్ని ఏరియాస్లోనే ఉన్నాయి. అది కూడా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఆ ఏరియాల్లోనే నీళ్లు ఇవ్వడం కానీ, రోడ్లు వేయడం కానీ జరిగిందని వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఈరోజు మేము అందరం కలిసి మహాశక్తి కానీ వీర మహిళలు కానీ ఒక ఆదిశక్తిగా పరాశక్తిగా మేము తిరుగుతూ వాళ్ళకు ఒక్కటే మేము విన్నపం చేసుకున్నాము. ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని ఇద్దరిని, ఎంపీ గారిని లావు కృష్ణదేవరాయలు గారిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారిని గెలిపించుకోండి.